ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి అంశము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను ఈ యొక్క సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు నేను చెప్పేటువంటి ప్రసంగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏదనగా దేవుని కృపతో వచ్చిన రెండవ పిలుపు. దేవుని కృపతో వచ్చిన రెండవ పిలుపు అంటే యోనాకు రెండవ అవకాశం వచ్చింది, అది దేవుని కృపలో రెండో అవకాశము వచ్చింది అనేటువంటి టైటిల్ని నేను ఇస్తా ఉన్నాను. మరి నేను కాలేజీలో చదివేటువంటి రోజుల్లో మా కాలేజీ పక్కన ఒక కుండలు తయారు చేసేటువంటి వ్యక్తి ఉండేటువంటి వాడు. మరి ఆ కుమ్మరి ఆ కుండలను ఎంతో శ్రద్ధగా తయారు చేస్తూ ఉండేటువంటి వాడు. అలా తయారు చేసేటువంటి క్రమంలో ఆయన చేతిలో కొన్ని కుండలు పగిలిపోతూ ఉండేవి, అంటే కొన్ని కుండలు పాడైపోతూ ఉండేవి, కొన్ని కుండలు సరిగా రాకుండా ఉండేవి. వాటన్నిటిని ఏం చేసేవాడంటే ఆ మట్టిని తీసుకొని పక్కకు నెట్టేసేటువంటి వాడు. నేనేం చేస్తాడా అని ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు మళ్ళీ కొద్ది నిమిషాలు అయిన తర్వాత ఆ మట్టిలో కొన్ని నీళ్లు చల్లి మళ్ళీ ఆ మట్టిని అంతటిని కూడా తొక్కి ఇంకా మెత్తగా శుభ్రంగా చేసి మళ్ళీ ఆ యొక్క సార మీద తీసుకువచ్చి ఆ కుండలను ఇంకా అద్భుతంగా చేసేటువంటి వాడనమాట. అంటే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఆ మట్టిని ఆ పగిలిపోయినటువంటి కుండను లేకపోతే సార మీద సరిగా రానటువంటి కుండను తీసి పక్కకు నెడతాడేమో, అంటే పక్కకు పెట్టేస్తాడేమో అనుకున్నాను. కానీ మళ్ళీ దాన్ని ఏం చేశాడంటే మట్టిలోకి వేసి మళ్ళీ దాన్ని తొక్కి మృదువుగా చేసి మళ్ళీ కుండను చేశాడు అనే విషయాన్ని ఆ సమయంలో నేను గమనించాను. మరి మన జీవితాల్లో కూడా చాలాసార్లు సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. రెండవ ప్రయత్నం అనేది చాలాసార్లు ఉండదు. ఉదాహరణకు ఎగ్జామ్కు లేటుగా వెళ్ళారనుకోండి, ఎగ్జామ్ జరుగుతూ ఉంది, 10వ తరగతి ఎగ్జాము. మీరు ఎప్పుడో ఈరోజు ఎగ్జామ్ 10 గంటలకైతే మీరు 11 గంటలకు వెళ్ళారనుకోండి, ఆ సమయంలో మరొక ఛాన్స్ అనేది ఉండదు. అంటే మిమ్మల్ని రానివ్వడము, మళ్ళీ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం, మీకు ప్రత్యేకంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఉండదు. కొన్నిసార్లు మన జీవితంలో రెండవ ఛాన్స్ అనేది ఉండకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఉద్యోగం కూడా రెండవ ఛాన్స్ ఉండదు. ఒకసారి తప్పు చేస్తే ఆ ఉద్యోగం తొలగిపోతూ ఉంటుంది. ఒక ప్రభుత్వము ఒక పెద్ద తప్పు చేస్తే రెండవసారి ప్రభుత్వము ఏర్పడకుండా ఓడిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని గమనించినప్పుడు రెండవసారి అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంది అనే విషయాన్ని మనం అర్థము చేసుకునేటువంటి వారుగా ఉందాం. మరి ఇక్కడ యోనా దేవుని చేతిలో ఒక పగిలిపోయినటువంటి ఉపయోగపడినటువంటి పాత్రగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, యోనాకు 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించమని స్పష్టంగా చెప్పాడు. మరి యోనా దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోయినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. టోటల్గా తన జీవితాన్ని కూడా, అంటే దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయి నేను ఎక్కడో తర్షీషుకు వెళ్ళి చక్కగా ఉందామనుకున్నాడు. కానీ ఆయన జీవితంలో ఆ యొక్క అంశం కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని దేవుడు పక్కన పెట్టేయలేదు, పారవేయలేదు, ఇంకొక ప్రవక్తను లేపి ఆయన బదులు పంపించలేదు అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. అందుకే ఇక్కడ దేవుడు అతని విఫలమైనప్పటికీ కూడా ఏం చేశాడంటే ఆయన్ను సరిచేసి శిక్షించి తన కృపను పునరుద్ధరించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. అందుకే యోనా గ్రంథం అంతా కూడా దేవుని యొక్క కృప గురించి గొప్పగా వివరించబడతా ఉంటుంది. ఒక భక్తుడు ఏమన్నాడంటే యోనా గ్రంథంలో మెయిన్ నాయకుడిగా ఉన్నటువంటి వారు యోనా కాదు, కానీ అంతకంటే మెయిన్ కథానాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడే అని చెప్పేసి ఒక భక్తుడు అన్నాడు. ఎలా యోనా గ్రంథంలో దేవుడు ప్రధానమైనటువంటి పాత్రలో తన కృప చూపిస్తున్నాడు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ గ్రంథాన్ని అంతటిని కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని యొక్క కృప ప్రతిసారి కూడా మనకు కనిపిస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉంటాం. చూడండి, మరి దేవుని యొక్క కృప అమత్తయి కుమారుడైనటువంటి యోనా దగ్గరకు రావడము, మరి దేవుడు యోనాను ఒక ప్రవక్తగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత దేవుని యొక్క కృప నావికులు రక్షించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క కృప మరి యోనాను కూడా రక్షించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క కృప అన్యులైనటువంటి అశ్షూరులను నినివే పట్టణస్థులను రక్షించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క కృప
యోనాను తిరిగి పునరుద్ధరించినట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి 3వ అధ్యాయం కానీ 4వ అధ్యాయం కానీ 2వ అధ్యాయం కానీ 1వ అధ్యాయం, ఏ అధ్యాయం చూసినప్పటికీ కూడా దేవుని యొక్క కృప, ఒక అదృశ్య హస్తము, దేవుని కృప అనేటువంటి ఒక అదృశ్య హస్తము వెనుక నుండి నడిపిస్తుంది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు ఈ యొక్క 3వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలను నేను 3 విషయాలను, ఈ 4 వచనాల నుంచి 3 విషయాలను ప్రధానంగా తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటి విషయం అంటే దేవుని కృపా పిలుపు. దేవుని కృపా పిలుపు చూడండి. అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా దేవుని యొక్క కృపా పిలుపు. తర్వాత 2వ అంశం ఏంటంటే దేవుని ప్రవక్త విధేయత. దేవుని ప్రవక్త అయిన యోనా విధేయత. చూడండి, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణంకు పోయాను. కాబట్టి ఈ విషయాన్ని, ఈ 2వ వచనాన్ని గమనించినప్పుడు, 3వ వచనాన్ని గమనించినప్పుడు దేవుని ప్రవక్త అయినటువంటి యోనా యొక్క విధేయత అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తర్వాత దేవుని యొక్క సువార్త సందేశం. 3వ విషయం ఏంటంటే దేవుని యొక్క సువార్త సందేశం. ఏంటా సువార్త సందేశము? చూడండి, అక్కడ ఏమని రాయబడుతుంది? నీవు లేచి, 2వ వచనంలో, నీవు లేచి నినివే మహాపురముకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి 3వ అంశం ఏంటంటే దేవుని సువార్త సందేశము. ఈ 3 విషయాలను మనం ఈ యొక్క సమయంలో ధ్యానం చేద్దాం. మొట్టమొదటికి దేవుని కృపా పిలుపు, 2వది దేవుని ప్రవక్త అయిన యోనా యొక్క విధేయత, 3వది దేవుని సువార్త సందేశము. ఈ 3 విషయాలను ఈ యొక్క సమయంలో మనము ధ్యానము చేద్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని కృపా పిలుపు. దేవుని యొక్క పిలుపు అనొచ్చు కదా, దేవుని యొక్క కృపా పిలుపు అని మీరు ఎందుకు అంటున్నారు అనేటువంటి ప్రశ్న మీ అందరికి కూడా ఉండొచ్చు. చూడండి, మరి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది, అక్కడ నేను దేవుని పిలుపు అంటున్నాను. కానీ 3వ అధ్యాయం వచ్చేసరికి ఇక్కడ నేను ఏమని అంటున్నానంటే దేవుని యొక్క కృపా పిలుపు అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఆ విధంగా తెలియజేస్తున్నానటువంటి ప్రశ్న మనం వేసుకున్నప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి పదాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటి పదం ఏంటంటే అంతటా అనేటువంటి పదం. చూడండి, ఎక్కడ ఉంది అది? 3వ అధ్యాయము 1వ వచనంలో అంతటా అనే పదం ఉంది. తర్వాత 2వ పదం ఏంటంటే 2వ మారు అనేటువంటి పదం మనకు కనిపిస్తూ ఉంది. ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి. చిన్న వాటర్ తాగుతాను, క్షమించండి. మరి ఈ 2 విషయాలను మనం గమనించినప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం మనకి తెలియజేయబడతా ఉంది. ఏంటి అంటే కృపా పిలుపు. కృప గురించి మనకు ప్రాముఖ్యంగా తెలియజేయబడతా ఉంది. వాస్తవంగా కృప అంటే ఏంటి అంటే అర్హత లేనటువంటి వారి మీద దేవుడు తన ప్రేమను, దయను, తన అనుగ్రహాన్ని ఉచితంగా ఇవ్వడాన్నే కృప అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మరి ఇక్కడ దేవుని యొక్క కృప గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు మరి యోనాను వెంబడించినటువంటి కృపగా దేవుని యొక్క కృప ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, యోనా ఎక్కడ కూడా దేవుని వెతికినట్లుగా మనకు కనిపించడం, దేవుని యొక్క సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిగా, పారిపోతున్నటువంటి వ్యక్తిగా, దేవుని చిత్తానికి ఎదురు నిలిచినటువంటి వ్యక్తిగానే కనిపిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప ఆయన వెంబడించి ఆయన తిరిగి తీసుకొచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనుషుల రూపంలో చూసినప్పుడు, మనుషుల యొక్క ఆలోచనలు చూసినప్పుడు మనుషుని యొక్క దృష్టిలో యోనా అనర్హుడుగానే కనిపిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మీద కృప చూపిస్తున్నట్లుగా మనము గ్రహించేటువంటి వారుగా ఉండాలి. మరి ఎలాంటి కృప ఆయన చూపిస్తూ ఉన్నాడు అంటే 2వ అధ్యాయము 10వ వచనంలో, 2వ అధ్యాయం అంతట్లో కూడా మరి 6వ వచనం చివరి భాగంలో అంటాడు, గయా నన్ను ఈ కోపంలో నుంచి, నన్ను ఈ యొక్క మరణాంతకరమైన పరిస్థితుల నుంచి నన్ను విడిపించు ప్రభువా అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు యోనా. తర్వాత రక్షణ యెహోవా వద్ద దొరుకునని ప్రార్థన చేస్తూ ఉంటాడు, పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ పశ్చాత్తాప ప్రార్థన అంతటినీ ఆలకించినటువంటి దేవుడు
ఆయన రక్షించినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. చూడండి, దేవుడు స్పష్టముగా మాట్లాడినప్పటికి కూడా యోనా తన యొక్క స్వార్థము, భయము, కోపముతో ఉండి దేవుని యొక్క చిత్తానికి అవిధేయతగా ఉండి దేవుని చిత్తం నుండి దూరం అయిపోయినప్పటికి కూడా ఎప్పుడైతే ప్రభువా నువ్వు నన్ను రక్షించుము అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన రక్షించినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఒక భక్తుడు ఏమని అంటూ ఉంటాడు అంటే, దేవుని యొక్క కనికరములు అంతము లేనివి అని చెప్పేసి ఒక భక్తుడు అంటూ ఉంటాడు. చూడండి, తర్వాత కూడా దేవుని యొక్క వాక్యం కూడా విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22, 23 వచనంలో కూడా యెహోవా కనికరములు అంతము లేనివి అనేటువంటి మాట అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది ఏ రోజుకి ఆ రోజుకి ఆ కృప పెరుగుతూనే ఉంటుందంట. అంటే ఒక వ్యక్తి అవిధేయతలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృపంట ఆయన మీద అత్యధికం అవుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడైతే ప్రభువా నువ్వు నాకు సహాయం చేయని ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు కొత్తగా ఆయన మీద కృప, దేవుని కృప ఆయన మీదకు వస్తుంది అని చెప్పేసి అక్కడ రాయబడుతూ ఉంటుంది. అంటే మనం ఒక తప్పు చేసాం, మరి దేవుని కృప మన మీదకు ఉండాల్సిన అవసరం లేదు. లేకపోతే మనుషులుగా ఉన్నటువంటి మనం ఒక తప్పు చేసాం, ఎదుటి వ్యక్తి ఆ తప్పును స్వీకరించలేడు. అప్పుడెప్పుడో మనకి మేలు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు అది చేసావు కదా అని గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. కానీ దేవుడంట అవన్నీ కూడా మర్చిపోయి అప్పటికప్పుడే తన కృపను అత్యధికంగా వారి మీద కురిపించేటువంటి దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి యోనా విశ్వసనీయతను చూపించలేదు దేవుని పట్ల, కానీ దేవుడే దేవుని యొక్క కృప ద్వారా తన విశ్వసనీయతను యోనా పట్ల చూపిస్తున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. చూడండి, మన పట్ల ఈ విధంగా ఎవరైనా అవిధేయతోటి తిరుగుబాటుతో ఉన్నప్పుడు మన హృదయం ఏం చెప్తుందంటే 100 సార్లు చెప్తూ ఉంటుంది, ఆయన అనర్హుడు, కృపకు అనర్హుడు, ఆయనకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, కనికరం చూపించాల్సిన అవసరం లేదని మన హృదయం 1 కంటే 100 సార్లు చెప్తూ ఉంటుంది. మనం సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటాం, కనికరం చూపించలేని పరిస్థితిలో ఉంటాం. కానీ దేవుడు మనలాంటి వాడు కాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా ఆయన వెంబడించినటువంటి కృప, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన వెంబడించింది, ఆయన పట్ల కృప చూపించింది అనే విషయాన్ని మనము అర్థం చేసుకునేటువంటి వారుగా ఉన్నాం. తర్వాత రెండోది ఏంటంటే, మరి ఆయన వెంబడించినటువంటి కృప ఎలాంటిది అంటే, మరి ఆయన్ని పునరుద్ధరించినటువంటి కృపగా ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అందుకే రెండవ మారు తర్వాత విధేయత చూపించాడు. అంతకుముందు విధేయత చూపించలేదు. మొదటి అధ్యాయం చూసినప్పుడు అంతకుముందు విధేయత చూపించలేదు. మరి 3వ అధ్యాయంకి వచ్చేసరికి విధేయత చూపించిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుడు కొత్త యోనాను దేవుడు ఏర్పరచలేదు, కానీ దేవుడు ఏం చేశాడంటే పాత యోనాన్ని తన కృప ద్వారా పునరుద్ధరించాడనే విషయాన్ని మనము అర్థం చేసుకునేవారుగా ఉండాలి. చూడండి, కొన్నిసార్లు మనం దేవుడిని తిరస్కరిస్తూ ఉంటాం, సొంత పని వైపుకు వెళుతూ ఉంటాం, దేవుడిని ప్రేమించిన పరిస్థితిలో ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా తన కృపను మన పట్ల చూపిస్తూనే ఉంటాడు. ఉదాహరణకు దేవుని యొక్క వాక్యంలో మరి పేతురును మనం గమనించినప్పుడు, పేతురు ఏం చేశాడు? 3 సార్లు దేవుడు ఎవరో తెలియదు అని చెప్పేసి దేవుడు తిరస్కరించాడు. తర్వాత యేసుప్రభు ఎప్పుడైతే శిలువ మరణానికి వెళ్ళాడో, ఇక ఆయన ఏం చేశాడంటే తన పనిలో తను వెళ్ళిపోయాడు. మరి దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. మరి దేవుడు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నా గొర్రెలను మేపుతావా, పేతురు నా గొర్రెలను కాస్తావా అని, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి తన కృప ద్వారా మళ్ళీ పేతురుని ఏం చేశాడంటే పునరుద్ధరించినటువంటి వ్యక్తిగా అక్కడ ప్రభు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే, ఎవరైనా తన పరిచర్యలో అలసిపోయినా, సొలసిపోయినా, సొమ్మసిల్లిన క్రైస్తవ విశ్వాస యాత్రలో, ఈ క్రైస్తత్వం విషయంలో, ఈ యొక్క విశ్వాస యాత్రలో శ్రమల గుండా వెళుతున్నప్పుడు నా వల్ల కాదు అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పటికి కూడా, లేకపోతే దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి స్థితిలోకి వెళ్ళినప్పటికి కూడా దేవుని కృప వెంబడిస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. చూడండి, మరి మార్క్ అనేటువంటి వ్యక్తి కూడా కొత్త నిబంధనలో కనిపిస్తూ ఉన్నాడు. జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి కూడా కొత్త నిబంధనలో కనిపిస్తూ ఉన్నాడు.
మరి ఆయన గురించి మనం పరిశీలన చేస్తే మొదటి పరిచర్య యాత్రలో భాగంగా, మొదటి మిషనరీ యాత్రలో భాగంగా మరి పౌలుతో కలిసి వెళ్తాడు. తర్వాత పరిచర్య మధ్యలో విడిచిపెట్టి ఆయన తిరిగి వెళ్ళిపోతాడు. నేను ఈ పరిచర్య చేయలేను, నా వల్ల కాదు, ఇగో నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ యొక్క మార్కును బర్నబా ద్వారా తిరిగి దేవుడు తన కృప చూపించి పునరుద్ధరించి సరిచేసి మళ్ళీ మిషనరీ యాత్రకు సిద్ధపరిచి గొప్ప సేవకుడయ్యాడు. మరి బైబిల్లో ఉన్నటువంటి మార్కు సువార్త రాయడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి విఫలమైనటువంటి తన సేవకులను, విఫలమైనటువంటి తన సహోదరులైనటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనవలను దేవుడు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తారంటే పునరుద్ధరిస్తూనే ఉంటాడు, తన కృపతోటి బలపరుస్తూనే ఉంటాడు అనే విషయాన్ని మనం అర్థము చేసుకునేటువంటి వారుగా ఉండాలి. చూడండి, ఏలియా కూడా యెజబెలు మీద సవాలు విసురుతాడు. మరి ఆ యొక్క దేవుని యొక్క గొప్ప కార్యం జరిగిస్తాడు. ఇప్పుడు యెజబెలు సవాలు విసురుతూ ఉంటుంది. ఏమని విసురుతూ ఉంటుందంటే, నిన్ను వెంటనే అంతం చేస్తా, నిన్ను అంతము చేయకపోతే నేనేంటో అంటే నిన్ను అంతం చేస్తా, నేనేంటో నిరూపిస్తా అని చెప్పేసి ఆ యొక్క ఏలియా మీద ఒక సవాలు విసురుతుంది. దానికి భయపడి ఏలియా చేస్తుంటే, ఈ పరిచర్య వద్దు, ఏమొద్దు, నా వల్ల కాదు, ప్రభువా నా ప్రాణం తీసుకో అని చెప్పేసి సొమ్మసిల్లిపోయి ప్రభువా నా ప్రాణం తీసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన్ని తన కృప ద్వారా బలపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని కృప ఎలాంటిది అంటే రెండో మారు వచ్చింది. ఈ రెండో మారు రాకముందే దేవుని యొక్క కృప మరి ఎప్పుడైతే మత్స్యము కడుపులో నుంచి బయటకు వచ్చాడో, తిరిగి తన ఇంటికి వచ్చాడో, ఈ పరిస్థితుల మధ్యలో దేవుని కృప ఆయన్ని బలపరిచింది. తిరిగి ఒక ప్రవక్తగా అదే పట్టణానికి వెళ్ళడానికి ఒక ప్రవక్తగా తనను సిద్ధపరిచింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. తర్వాత ఒక భక్తుడు అన్నాడు, బైబిల్లో గొప్ప మనుషుల కథలు ఉన్నాయి, అయితే గొప్ప కృపగల దేవుని కథ అంతకంటే గొప్పగా ఉంది అని చెప్పేసి ఒక భక్తుడు అన్నాడు. బైబిల్లో చాలాసార్లు కొందరి జీవితాలను మనం గమనించినప్పుడు వారు గొప్పగా విశ్వాసయాత్రలు కొనసాగించారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఆ విశ్వాసయాత్రను కొనసాగించే క్రమములో వారి యొక్క వైఫల్యాల మధ్యలో దేవుడు నిలబడి వారిని సరిచేసి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క కృప ఈ మనుషుల యొక్క కథల కన్నా గొప్పది అనే విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. చూడండి, ఈ కృప రెండవ అవకాశం ఇచ్చేటువంటి కృపగా ఉంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మొట్టమొదటిగా ఈ కృప ఎలా ఉందంటే వెంబడించే కృపగా ఉంది. రెండోది కృప ఎలా ఉంది అంటే పునరుద్ధరించే కృపగా ఉంది. ఈ కృప ఎలా ఉందంటే రెండవ అవకాశం ఇచ్చి ప్రోత్సహించే కృపగా ఉన్నది అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. చూడండి, దేవుని కృప రెండవ అవకాశం ఇస్తూ ఉంది. మరి చాలాసార్లు మనం గమనించినప్పుడు మన జీవితాల్లో ఎవరైనా కానీ రెండవ ఛాన్సు మనకు ఎవరు, మన పాపాన్ని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన అవిధేయులంగా ఉన్నప్పుడు, మన యొక్క తిరస్కారాన్ని బట్టి రెండవసారి ఎవరు కూడా మనకి రెండవ ఛాన్సు ఎవరు. కొన్ని చోట్ల అయితే అస్సలు ఎవరు, కొన్ని చోట్ల ఎక్కడో చిన్న చిన్న వాటికైతే ఇస్తారు. కానీ మెయిన్ పాత్రగా ఉన్నటువంటి వాటిలో రెండవ ఛాన్స్ అనేది ఎవరు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే రెండవ ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. అంటే ఇక రెండవ ఛాన్స్ ఇస్తున్నాడంటే ఏదో యోనా చేసిన పాపాన్ని సమర్థించి రెండవ ఛాన్స్ ఇస్తున్నట్టు కాదు. యోనా చేసినటువంటి పొరపాటును, తిరుగుబాటును చూడకుండా రెండవ ఛాన్స్ ఇస్తున్నట్టు కాదు. రెండవ ఛాన్స్ ఇస్తున్నాడంటే అర్థం ఏంటంటే, మరి ఒక ఎగ్జామ్లో ఒక పిల్లవాడు తప్పితే ఆ పిల్లవాడు ఎందుకు తప్పాడో తెలుసుకొని, ఎక్కడ తప్పాడో అర్థం చేసుకొని, మళ్ళీ బాగా కోచింగ్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అయ్యేటట్లు చేయడం అన్నమాట రెండవ ఛాన్స్ అంటే. దేవుడు కూడా యోనాను అలాంటి రెండవ ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. అంటే యోనాను సరిచేస్తున్నాడు, సరిదిద్దుతున్నాడు, బలపరుస్తున్నాడు, తిరిగి నేర్పించి ఆ యొక్క స్వార్థ ప్రకటన చేయడానికి నినివేకి దేవుడు తీసుకువెళుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అందుకే ఇక్కడ ఈ రెండు పదాలను ఒక ప్రత్యేకమైనటువంటి భావంలో మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, రెండవ మారు అనేటువంటిది
చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. చాలా పొరపాట్ల విషయాల్లో కూడా దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా మన మూర్ఖత్వాన్ని బట్టి ఎన్నిసార్లు ఛాన్సెస్ ఇచ్చినప్పటికి కూడా, ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినప్పటికి కూడా, ఎన్నిసార్లు మనల్ని క్షమించినప్పటికి కూడా మనం అలానే కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే మన జీవితాలు తప్పక భయంకరమైన పరిస్థితుల్లోకి వెళుతూ ఉంటాయి. నీ జీవితంలో దేవుడు ఎన్ని ఛాన్సులు ఇచ్చి ఉండొచ్చు, దేవుడు నిన్ను ఎన్నిసార్లు క్షమించి ఉండొచ్చు, ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తే దేవుడు నీ పట్ల కృప చూపించి ఉండొచ్చు. మనం అర్థం చేసుకోవాలి. మరి మనం అలా లేకుండా అవిధేయులుగానే తిరస్కారం కలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే, ఒకవేళ దేవుడు మనల్ని లక్ష్యం చేసినట్లయితే మనం ఎక్కడ ఉంటాం? అంటే దేవుడు మనల్ని సీరియస్గా తీసుకుంటే, మనం అనేక సార్లు తిరుగుబాటు చేస్తూ, ఆయన హృదయాన్ని గాయపరుస్తూ, అనేక సార్లు ఆయన వ్యతిరేకంగా జీవిస్తూ, అనేక సార్లు ఆయన చిత్తం నుంచి తొలగిపోతూ, అదే పనిగా కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని లక్ష్యం చేస్తే, మనం టార్గెట్ చేస్తే మన పరిస్థితి ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. బహుశా దేవుడు మళ్ళీ నీకు రెండో ఛాన్స్ ఇస్తూ ఉన్నాడేమో. అవిధేయతగా జీవిస్తున్నప్పుడు మరణపు అంచుల దగ్గరకు నేను తీసుకువెళ్ళి, ఇదిగో నువ్వు మరణిస్తావు నా కృప లేకపోతే అని చెప్పి మళ్ళీ బాగుండు అని చెప్పేసి మీకు దేవుడు రెండో ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు. కొన్నిసార్లు విశ్వాసులుగా ఉన్నప్పుడు, అవిధేయత కొనసాగుతూ ఉన్నప్పుడు నెత్తి మీద రెండు బలమైనటువంటి దెబ్బలు కొట్టి, ఇది అలా కాదు అని రెండో ఛాన్సు దేవుడు మళ్ళీ మీకు ఇస్తూ ఉండొచ్చు. దాన్ని మీరు గ్రహిస్తున్నారా? దాన్ని మీరు గ్రహిస్తూ ఉన్నారా? మనం గ్రహిద్దాం. నువ్వు గతకాలం ముందు క్రైస్తవుడిగా కొనసాగుతూ ఉండొచ్చు, గతకాలం ముందు ప్రార్థనాపరుడిగా కొనసాగుతూ ఉండొచ్చు. మరి ఈ మధ్య కాలంలో నువ్వు దాన్ని తిరస్కరించి ఉండొచ్చు, ఆ విషయంలో నువ్వు దూరంగా ఉండొచ్చు. దేవుడు మళ్ళీ నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఆయన కృప దగ్గరకు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి కొన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేసి యోనా లాంటి జీవితం నీ హృదయంలో ఉంటే దేవుడు మళ్ళీ సరి చేసుకోమని నీకు ఒక ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు భూమి మీద అవిధేయులుగా జీవిస్తూ ఉన్నటువంటి వారికి దేవుడు సువార్త ద్వారా ఛాన్స్ ఇస్తానే ఉన్నాడు. నరకానికి వెళ్లకుండా, నరకం తప్పించుకోవడానికి సువార్త ద్వారా దేవుడు ఛాన్స్ ఇస్తానే ఉన్నాడు. అయినప్పటికీ కూడా చాలామంది ఆ యొక్క ఛాన్స్ను, అవకాశాన్ని పట్టించుకోకుండా ఉంటా ఉన్నారు. అలా పట్టించుకోకుండా ఉంటూ ఉన్నట్లయితే వారు తప్పక నరకానికి వెళతారనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క హృదయం విశాలమైంది. యోనా పట్ల దేవుడు కృప చూపిస్తున్నాడంటే, రెండవ మార్లు మళ్ళీ కృప చూపిస్తున్నాడంటే దేవుని యొక్క హృదయం ఎంత గొప్పదో, ఎంత విశాలమైనదో, దేవుని యొక్క నమ్మకత్వం ఎంత విశ్వసనీయమైందో మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా అర్థం చేసుకుందాం. తర్వాత రెండవ విషయం ఏంటంటే, దేవుని చిత్తానికి యోనా విధేయత చూపడము. దేవుని చిత్తానికి యోనా విధేయత చూపించడము. చూడండి, నాతో పాటు రెండవ వచనాన్ని చూసినట్లయితే, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన చేయుము. చూడండి, ఈ వచనాలు మీరు గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ వచనాలు మీరు ఎక్కడైనా చూసారు అంతకుముందు? ఈ వచనాలు మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఇదే వచనాన్ని మీరు ఎక్కడైనా చూసారా? మొదటి అధ్యాయం 2వ వచనం 3వ లైన్లో ఉంటుంది, నీవు లేచి నినివే మహాపట్టణకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. సేమ్ వచనాలు, సేమ్ వాక్కులో మార్పు లేదు, దేవుని యొక్క ఆజ్ఞలో మార్పు లేదు. ఈ యొక్క పదజాలాన్ని దేవుని యొక్క ఆజ్ఞగా మనం చూడాలి. ఎందుకంటే 3 పదాలు, లేచి, పోయి, ప్రకటింపుము అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఈ పదం అంతా కూడా ఒక కమాండ్ రూపంలో ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏమని ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడంటే, నువ్వు వెళ్ళి నినివేకు సువార్త ప్రకటించము అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో అదే స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి 3వ అధ్యాయంకి వచ్చిన అదే స్పష్టమైన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండిటిలో ఎక్కడ కూడా దేవుని యొక్క చిత్తము మారలేదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తము స్థిరమైంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తము మారేది కాదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏం మారిందంటే, అక్కడేమో యోనా అవిధేయతలో ఉన్నాడు, ఇక్కడేమో యోనా మారినటువంటి యోనాగా ఇక్కడ
మనకు కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మార్పు పొందింది ఏంటంటే యోనానే కొత్త యోనాగా తన హృదయ స్వభావమును ఉంచుకున్నట్లుగా మనకు కనిపిస్తుంటే కొత్త స్వభావంతో యోనా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క సంకల్పము మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. మరి యోనా కూడా మొదటగా దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు యోనా దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఆయన సంకల్పంలో మనలో పాలిభాగస్తులు చేయాలని ఆశపడినప్పుడు, ఆయన స్వార్థ పనిలో మనల్ని వాడుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు, లేకపోతే ఆయన చిత్తంలో ఆయన పనిలో భాగస్థులుగా మనం చేయాలని ఆయన ఆశపడతా ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. ఆ యొక్క చిత్తంలో పాలిభాగస్థులు అయ్యేటట్టుగా మనం ఉండాలి. అంతే తప్పనిచ్చి నేను వెళ్ళను, నాకు కుదరదు, నేను చెయ్యను అని అంటే, యోనా యొక్క పరిస్థితిని చూస్తే యోనా కూడా నేను వెళ్ళను, చేయను, నేను పారిపోతాను, ఎదురు తిరుగుతాను, నేను ఏదో నా తిప్పలను పడతాను అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? అదే స్థానంలోకి వచ్చాడు. మరి నా జీవితాల్లో కూడా దేవుని చిత్తము ఒక స్పష్టముగా మనకు అర్థమవుతూ ఉన్నప్పుడు, ఆ దేవుని చిత్తంలోంచి బయటికి వెళ్ళిపోయి ఇంకేదో సాధిద్దామని మీరంత దూరం వెళ్ళినా తిరిగి ఎన్ని సంవత్సరాలు తిరిగినా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తారు. యోనా ఎక్కడైతే నిలబడ్డాడో తిరిగి అక్కడికే యోనా వచ్చాడు. ఎక్కడ నిలబడ్డాడు? యెహోవాకు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు యోనా? ఇంటి దగ్గరే ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో యెహోవాకు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు? మళ్ళీ అక్కడే ఉన్నాడు. ఆయన అనుకున్నాడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోదాము, దేవుని చిత్తం నేను చేయను అని అనుకున్నాడు. కానీ దేవుని కృప ఏం చేసిందంటే తిరిగి మళ్ళీ అక్కడికే ఆయన్ని తీసుకొస్తూ ఉంది. చూడండి, నా జీవితంలో కూడా దేవుని యొక్క పరిచర్య పిలుపును నేను తృణీకరించాలని, దేవుని యొక్క చిత్తం చేయకుండా ఉండాలని, ఆ సువార్త ఆయన చిత్తంలో సువార్తలో నేను పాలిభాగస్సు కాకుండా ఉండాలని, నేనేదో సంపాదించాలని, నేనేదో చక్కగా బ్రతకాలని చెప్పేసి చాలాసార్లు దేవుని యొక్క చిత్తం నుంచి వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడిని. కొన్నిసార్లు అయితే దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడకుండా ఒక కఠినమైన పరిస్థితిలో కూడా ఉన్నాను. అలాంటి సమయంలో దేవుడు నా పరిస్థితులన్నింటినీ కూడా తలకిందులు చేసి తిరిగి ఆయన చిత్తం దగ్గరకే, ఎక్కడైతే నిలబడ్డానో అక్కడికే నన్ను తీసుకొచ్చి బలవంతంగా ఆయన చిత్తంలో కొన్నిసార్లు నన్ను అంటే బలవంతమైన లేకపోతే ఏదైనా కానీ దేవుడు ఆయన చిత్తం దగ్గరికి నన్ను తీసుకొచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఆయన చిత్తము ఇది అని చెప్పేసి అర్థమైంది. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుని యొక్క సంకల్పాన్ని మనం అడ్డుకుంటూ ఉంటాం. దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మీరు ఎవరు కూడా అడ్డుకోలేరు, మనం ఎవరు కూడా అడ్డుకోలేము. దేవుని యొక్క సంకల్పాన్ని మానవ అవిధేయత అడ్డుకోలేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క సంకల్పానికి లోబడి జీవించేటువంటి వారుగా మనం ఉండాలనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత చూడండి, మనము దేవుని యొక్క అధికారాన్ని అర్థం చేసుకునే విషయంలోనూ పాటించే విషయంలోనూ ఆలస్యం చేస్తూ ఉంటాం. నీవు లేచి వెళ్ళి ప్రకటించము అని స్పష్టంగా దేవుడు ఇక్కడ చెప్పినప్పుడు, మొదటి అధ్యాయంలో చెప్పినప్పుడు ఆయన చేశాడు ఆలస్యం చేయడానికి, ఇంకా దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు మనకు స్పష్టంగా చెప్పినప్పటికి కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆలస్యం చేస్తూ ఉంటాం. తర్వాత చేస్తానులే, తర్వాత చూస్తానులే, ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి చాలాసార్లు మనం కూడా దేవుని యొక్క చిత్తం విషయంలో ఆలస్యం చేసేటువంటి వారుగా ఉంటాం. దేవుని యొక్క చిత్తం విషయంలో ఇప్పుడు అంతకుముందైతే ఆలస్యం చేసినటువంటి యోనాగా కనిపిస్తున్నాడు, కానీ ఇమ్మీడియట్లుగా అప్పటికప్పుడే విధేయత చూపించినటువంటి యోనాగా ఇక్కడ కనిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అక్కడ వెంటనే వెళ్ళాడా? చూడండి, వెంటనే వెళ్ళాడా? 3వ వచనం చూస్తే, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణముకు పోయాను. ఇమ్మీడియట్లుగా లోబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మనం కూడా ఇమ్మీడియట్లుగా లోబడే వ్యక్తిగా మనం ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా, అవిధేయత చూపించకుండా దేవుని యొక్క చిత్తానికి లోబడేటువంటి వ్యక్తిగా మనం ఉండాలనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత దేవుని యొక్క చిత్తము మన పరిస్థితిని బట్టి మారదు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
నేను ఎదిరిస్తాను దేవుని యొక్క చిత్తం అన్నా దేవుని యొక్క చిత్తం మారదు. దేవుని యొక్క సంకల్పానికి నేను ఎదురెళ్తానన్నా, దేవుని యొక్క సంకల్పం నుంచి నేను దూరంగా వెళ్తానన్నా కానీ దేవుని యొక్క చిత్తం మారదు. మూడోది ఏంటంటే దేవుని యొక్క చిత్తం మన పరిస్థితులను బట్టి మారదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోనా కూడా మొదటిసారి పారిపోయాడు, తిరిగి అక్కడికే వచ్చాడు. మరి అదే పట్టణానికి ఆ సువార్త ప్రకటించడానికి వెళుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి యోనా మొదటిసారి ఏమన్నాడు? ప్రభువా నాకు కష్టంగా ఉంది, నేను వెళ్ళిపోతానని మనసులో అనుకొని వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, దేవుని యొక్క చిత్తంలో యోనా యొక్క భావోద్రేకాలు, భయాలు, సౌకర్య పరిస్థితులు బట్టి దేవుని యొక్క చిత్తం మారదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణ నేను చెప్తాను. మోషే ఏమన్నాడు? దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు తెలియపరిచినప్పుడు, ప్రభువా నేను నత్తివాణ్ణి, నన్నెవరు ఆడ గుర్తిస్తారు, నా మాట ఎవరు కూడా వినరు ప్రభువా, నేను ఎంతటి వాణ్ణి, మీరు నన్ను పంపించడం ఏంటి, ఇంత గొప్ప చిత్తం నేను చేయడం ఏంటి ప్రభువా అని చెప్పేసి మరి మోషే అన్నాడు. మరి దేవుని యొక్క చిత్తం మారిందా? దేవుని యొక్క చిత్తం మారిందా? మారలా. తర్వాత ఇర్మియా కూడా ఏమన్నాడు? నేను బాలుడును, నా వల్ల కాదు అని చెప్పేసి అన్నాడు. దేవుని యొక్క చిత్తం మారిందా? దేవుని యొక్క చిత్తము మారలేదు. మరి దేవుడు తన చిత్తాన్ని మన జీవితాల్లో బలపరుస్తూ చూపిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని మన హృదయాల్లో మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నప్పుడు, నాకు సమయం లేదు, నా పరిస్థితులు కష్టంగా ఉన్నాయి అని మనం అనకూడదు. దేవునికి లోబడేటువంటి వారుగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా అన్నట్లయితే నువ్వెంత దూరం వెళ్ళినా తిరిగి అక్కడికే వస్తావు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుణ్ణి మనం ఈ విధంగా ఆరాధించేటువంటి వారుగా ఉందాం. ప్రభువా నువ్వు మారినటువంటి దేవుడవు, నా పరిస్థితుల కన్నా నీ చిత్తమే గొప్పది, నీ చిత్తానికి లోబడేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభు అని మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. మొదటి పాయింట్లో, ప్రభువా నీ కృప గొప్పది, నేను అనేకమైన వైఫల్యాల మధ్యలో ఉన్నప్పటికీ కూడా నీ కృప నన్ను పునరుద్ధరిస్తూనే ఉంది, నీ కృప నన్ను బలపరుస్తూనే ఉంది, అందును బట్టి ప్రభువా నీకు స్తుతులు. ఈ రెండో పాయింట్కి వచ్చేసరికి, ప్రభువా నువ్వు మారనటువంటి దేవుడవు, నీ సంకల్పం మారదు, నీ చిత్తం మారదు, నా పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నీ చిత్తానికే నేను లోబడేటువంటి వారుగా ఉండడానికి నన్ను సిద్ధపరచు, విధేయత చూపించడానికి నన్ను సిద్ధపరచు, నేను కారణాలు చెప్పేటువంటి వ్యక్తిగా ఉండకుండా లోబడేటువంటి వ్యక్తిగా ఉండడానికి నన్ను సిద్ధపరచు ప్రభువా అని చెప్పేసి మనము ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి. చూడండి, మన సమస్య ఏంటంటే దేవుని చిత్తానికి లోబడకుండా ఉండడమే మన యొక్క సమస్య. మనం చాలా వాటికి లోబడుతూ ఉంటాం, కానీ దేవుని యొక్క చిత్తానికి లోబడమంటే మనం లోబడనటువంటి వ్యక్తులుగా ఉంటాం. అన్నిటికీ లోబడతాం, దేవుని చిత్తం వచ్చేసరికి లోబడం. దేవుని యొక్క చిత్తం ఏంటి విశ్వాసుల జీవితంలో? సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమనేది దేవుని యొక్క చిత్తము, పరిశుద్ధమైన జీవితం జీవించడం అనేది దేవుని యొక్క చిత్తము, సంఘంగా కలిసి ఎదగాలని దేవుని చిత్తము, అనేకమైన దేవుని చిత్తాలు, పరిశుద్ధంగా జీవించడం దేవుని యొక్క చిత్తము, విశ్వాసులుగా విధేయత కొనసాగడము దేవుని యొక్క చిత్తము. మరి ఇన్ని చిత్తాలు ఉన్నప్పటికీ కూడా మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎదిరించేటువంటి వారుగా, దేవునికి విధేయత చూపించినటువంటి వ్యక్తిగా మనం ఉంటూనే ఉంటాం. చూడండి, నా జీవితాల్లో ఒకవేళ దేవునికి విధేయత చూపించకపోతే మీ జీవితంలో దేవుని యొక్క చిత్తము జరగదు. మీరు దేవునికి విధేయత చూపించకపోయినట్లయితే, దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించకుండా అలానే కొనసాగుతూ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి అక్కడికే వస్తారు. అయితే యోనా నష్టపోయినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. కనిపించాడా యోనా? ఏం నష్టపోయాడు? యోనా నష్టపోయాడు, యోనాతో పాటు ఉన్నవారు కూడా నష్టపోయినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్క వెంట్రుక వాసులో ప్రాణాన్ని బ్రతికించుకున్నాడు. ఎంత నష్టపోయాడంటే మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయాడు, మరణపు కోపంలోకి వెళ్ళిపోయాడు, అసలుకి బ్రతకడానికి అవకాశం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. దేవుని కృపను బట్టి బయటపడ్డాడు. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, దేవుని కృపకు లోబడదాం, దేవుని యొక్క చిత్తానికి లోబడేటువంటి వారుగా ఉందాం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వారుగా ఉండకుండా ఉందామనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. తర్వాత మూడవ విషయానికి వచ్చేసరికి దేవుని యొక్క సువార్త సందేశము. మూడవ విషయానికి వచ్చేసరికి
దేవుని యొక్క సువార్త సందేశం. 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణముకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించిరి. గనులేమి అల్పులేమి అందరినూ గోనె పట్ట కట్టుకొనిరి. చూడండి, ఇక్కడ దేవుడు తన కృపలో అవిధేయుడైన సేవకుడిని పునరుద్ధరించి మారిన తన సందేశాన్ని ప్రకటించడానికి పంపించాడు. మరి ఆ యొక్క సందేశము పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, క్లుప్తంగా ఉందా? చూడండి ఎంత సందేశం అది. ఆయన ఏమని ప్రకటించాడు? ఏమని ప్రకటించి ఉండొచ్చు? ఎక్కడి నుంచి చూడొచ్చు మీరు? 4వ వచనం 2వ భాగం. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఆయన ప్రకటన చాలా క్లుప్తంగా ఉన్నది, చాలా సింపుల్గా ఉంది. ఒకే ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటన చేస్తానంటే 40 దినములలో నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేస్తూ ఉన్నాడు. 40 దినాలలో ఈ నినివే పట్టణము నాశనం అవుతుంది అని చెప్పేసి ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. సువార్త సందేశము క్లుప్తంగానే ఉంది. కానీ ఈ యొక్క సువార్త సందేశాన్ని, దేవుని యొక్క సువార్త సందేశాన్ని ఒక పదాన్ని మనం ఉపయోగించినట్లయితే దీన్ని ఎలా మనం ఉపయోగించవచ్చు అంటే క్రూరులను కాపాడిన సువార్త సందేశము. ఒక పదాన్ని దీనికి ఉపయోగించినట్లయితే, దేవుని యొక్క సువార్త సందేశానికి ఒక పదాన్ని ఉపయోగించినట్లయితే క్రూరులను కాపాడిన కృపా సందేశము. ఎవరా క్రూరులు? ఎవరిని దేవుడు కాపాడాడు అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ నినివే పట్టణస్థులు క్రూరులని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. నినివే పట్టణస్థుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు ఎలాంటి వారు ఇక్కడ తెలియజేస్తూ ఉంది. చూడండి 10వ వచనం చూస్తే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానను. ఈ నినివే పట్టణస్థులు ఎలా ఉన్నారు అంటే భయంకరమైనటువంటి వారుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 9వ వచనంలో కూడా మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. అంటే ఇక్కడ నినివే పట్టణస్థులు ఎలా ఉన్నారు అంటే దుర్మార్గులుగా ఉన్నారు. నినివే పట్టణస్థులు ఎలా ఉన్నారంటే బలత్కారం చేసేటువంటి వారుగా ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఓవరాల్గా నినివే పట్టణస్థులు చక్కగా విశ్వాసులని చెప్పట్లా, నినివే పట్టణస్థులు విశ్వాసంలో కొనసాగేవారని చెప్పట్లా. నినివే పట్టణస్థులు బహు క్రూరులు, బలత్కారులు, దుర్మార్గులు, క్రూరులని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి చరిత్రను ఒకసారి మనం గమనించినప్పుడు నినివే పట్టణం అనేది అష్షూరుల యొక్క రాజధాని. ఈ అష్షూరులు ఎలాంటి వారంటే బహుక్రూరులు. వాళ్ళు ఎంత క్రూరులు అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు భయంకరమైనటువంటి నీతి, అంటే యుద్ధం కూడా ఒక నీతితో చేస్తారు. ఇక నీతి నియమాలు అవేవి ఉండవు. భయంకరంగా ఏం చేస్తారంటే యుద్ధం చేస్తారు, మిగతా వారిని భయభ్రాంతులకు గురి చేస్తారు. తర్వాత ఎవరైతే పట్టబడతారో వారి యొక్క తలలందరినీ కూడా నరుగుతారనమాట. అంటే తలలందరూ చిరచ్ఛేదన చేసి ఒక కుప్పగా పోసి వాటి మధ్య వాళ్ళు నిలబడతారంట. అంతేకాకుండా ఎవరైతే పట్టబడ్డారో ఆ పట్టబడినటువంటి వారిని స్తంభాలకు కట్టివేసి వారి యొక్క చర్మాన్ని ఊడదీస్తారంట. అంత భయంకరమైనటువంటి క్రూరులంట. చర్మాలను ఒలుస్తారంట. తర్వాత పారిపోతున్నప్పుడు పొడిచి పారిపోండి చెప్పేసి పరిగెడుతున్నటువంటి వారిని పొడిచి చంపుతూ ఉంటారంట. యుద్ధానికి వెళ్ళినప్పుడు కళ్ళు తీసివేయటము, తర్వాత నాలుక కోయడము, తర్వాత దేహాల్లో ఉన్నటువంటి అవయవాలు అంటే ఒక కాలు ఒక చెయ్యి, ఇంకొక కాలు ఇంకొక చెయ్యి తీసివేయడము, విగత జీవులుగా చేయడము, భయంకరంగా వీళ్ళు యుద్ధం చేసినప్పుడు అక్కడ రక్తపాతాన్ని సృష్టిస్తూ ఉంటారు.
అందుకే నినివే గురించి, నినివే పట్టణస్థుల గురించి, లేకపోతే అశ్షూరుల గురించి వాక్యం ప్రతి చోట కూడా వాళ్ళు భయంకరులని, క్రూరులని, దుర్మార్గులని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి క్రూరుల యొక్క పాపము ఎక్కడ చేరిందంట? దేవుని యొక్క సన్నిధికి చేరిందంట. చూడండి, 1వ అధ్యాయము 2వ వచనంలో, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధికి వారి యొక్క పాపము, వారి యొక్క దుర్మార్గత, వారి యొక్క చెడు నడవడి అంతా కూడా, వారి యొక్క పాపపూరితమైనటువంటి జీవితము అంతా కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారి మీదకు తీర్పును పంపిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? వారి మీదకి తీర్పును పంపిస్తూ ఉన్నాడు. దేవుడు తన ఉగ్రతను వారి మీదకి పంపిస్తూ ఉన్నాడు. మరి అలాంటి ఉగ్రతను పంపించే ముందు, అంటే ఆ ప్రకటన పంపిస్తూ ఉన్నాడు. ఆ ప్రకటన పంపిస్తూ దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ వారి పట్ల అంత క్రూరులైన, అంత హింసకులైన, అంత పాపులైనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే వారి పట్ల కృపను చూపిస్తూ ఉన్నాడు. అందుకే ఈ వర్తమానంలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే 40 దినాలు అనేటువంటి అంశం. దేవుని యొక్క కృపకు ఒక అర్థం ఏంటి అంటే 40 దినాలు. 40 దినాల్లో ఈ పట్టణము సమూలముగా నాశనం చేయబడుతుంది. 40 దినాల్లో ఈ పట్టణము పూర్తిగా ధ్వంసం చేయబడుతుంది. 40 దినాలలో దేవుని యొక్క ఉగ్రత మీ మీదకు వస్తుంది అని చెప్పేసి దేవుడు ఇక్కడ ప్రకటన చేస్తూ ఉన్నాడు. చూడండి, కొన్ని పట్టణాల మీదకి దేవుడు సమయం ఇవ్వాల. ఏ పట్టణాల మీదకు దేవుడు సమయం ఇవ్వాల? సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు సమయం ఇవ్వాల. కేవలము లోతు కుటుంబం వారికి సమయం ఇచ్చాడు, కానీ సొదొమ గొమొర్రా పట్టణం మీద ఆయన సమయము ఇవ్వలేదు. ఆయన భయంకరమైన ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణాల మీదకు వచ్చింది. ఇక్కడ దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. మరి నోవాహు ఓడను సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు సమయం ఇచ్చాడు. నోవాహు దాదాపు సంవత్సరం పైగా సువార్త చెప్తూనే ఉన్నాడు. ప్రళయం రాబోతుంది, జలప్రళయం రాబోతూ ఉంది, కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని సిద్ధపరచుకొని మరి ఓడలోకి రండి అని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నాడు. మరి ఆయన భౌతికంగా చేశాడు, అంతేకాకుండా ఆయన ఆ ఓడను నిర్మిస్తూ కూడా సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాల పైగా ఓడను నిర్మించినట్టుగా, అంటే కొన్ని సంవత్సరాల పైగా ఓడను నిర్మించినట్లుగా ఉంది. ఇదంతా కూడా ఆ ఓడ, ఆ మాదిరి అంతా కూడా దేవుడు దీర్ఘశాంతము కలిగి ఇంకనైనా రక్షింపబడతారని అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఇక్కడ కూడా నినివే పట్టణస్థుల యొక్క పాపము దేవుని యొక్క సన్నిధికి చేరింది. మరి తన స్వరూపంలో చేసిన మనుషులను ఈ నినివే పట్టణస్థులు, ఈ నినివే ప్రజలు మరి భయంకరంగా బలాత్కారం చేస్తూ చంపేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు అన్యులను ప్రేమిస్తున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రతి జాతిలోని వారు రక్షింపబడాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని యొక్క హృదయము విశాలమైంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నటువంటి వారుగా, దేవుని యొక్క మనస్సు మనలాంటిది కాదు. యోనా వీరి మీద ఎటువంటి మనసు కలిగి ఉన్నాడంటే వారంటే అసహించుకున్నటువంటి మనసు కలిగి ఉన్నాడు. కానీ దేవుడు ఎటువంటి మనసు కలిగి వారిని కూడా రక్షించాలనేటువంటి మనసు కలిగి ఉన్నాడు. మనం చాలాసార్లు అంటే వారు మారరండి, ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు మారరండి, వారు పశ్చాత్తాపడరండి, వాళ్ళు మారు మనసులోకి రారండి, వారిని అలా వదిలేయడమే బెటర్ అని చెప్పేసి చాలాసార్లు మనం అనుకుంటానే ఉంటాం. మరి దేవుడు అలా అనుకుంటే మనం రక్షింపబడతామా? మనం రక్షింపబడ్డాం. నినివే పట్టణస్థులు సైతం రక్షింపబడ్డారు అంటే దేవుడు మన తోటి, మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు మారు మనసు లేకుండా జీవిస్తున్నటువంటి వారిని మనం చూసినప్పుడు వీరి పట్ల కూడా దేవుడు కృప చూపిస్తాడు, కనికరాన్ని చూపిస్తాడు. కాబట్టి నేను చేయాల్సిన బాధ్యత ఏంటంటే ప్రకటన చేయడము, నేను చేయాల్సిన బాధ్యత ఏంటంటే వారి గురించి ప్రార్థన చేయడము, నేను చేయాల్సిన బాధ్యత అంటే వారి గురించి ప్రయాసపడి వారిని దేవుని యొక్క వాక్యం వినిపించేటట్లుగా చేయడము అనేటువంటి భారం మనకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ భారం మనకు కలిగి ఉంటామో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. మరి విశ్వాసులుగా ఉన్నటువంటి మీకు దేవుడు ఒక బలమైనటువంటి స్వార్థ సందేశము అందించేటట్లుగా నాకొక బాధ్యత అప్పగించాడు. ఈ బాధ్యత ఏంటంటే మనందరం కూడా ఈ బాధ్యత తీసుకొని దేవునికి విధేయత చూపించి సువార్తను ప్రకటించేటువంటి వారుగా మనం ఉండాలి.
ఇతరులు నశించిపోతూ ఉన్నారు. చాలామంది మరణానికి గురవుతూ ఉన్నారు. చాలామంది మరణపు అంచుల్లో ఉన్నారు. మరణపు అంచుల మధ్య నడుస్తూ ఉన్నారు. వారు తెలివిలేనటువంటి వారుగా ఉన్నారు, జ్ఞానం లేనటువంటి వారుగా ఉన్నారు. వారి యొక్క హృదయము కఠినమైనటువంటి మనస్సు కలిగి పాపంలో కొనసాగుతూ ఉన్నారు. వారందరికీ కూడా నిత్యము దేవుని యొక్క తీర్పే సిద్ధంగా ఉంది. అలాంటి ప్రజలు మన చుట్టూ ఉన్నారు. మరి వారి గురించి మన హృదయం మారాలి. వారి పట్ల మన హృదయం స్పందించాలి. వారి పట్ల మన హృదయం ఎలా ఉండాలంటే వారికి సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండేటువంటి హృదయంగా మనకు ఉండాలి. కాబట్టి మనం ఆలోచిద్దాం, దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించేటువంటి వారుగా ఉండాలనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ 3 అంశాలలో మొట్టమొదటిగా ఏంటి అంటే దేవుడు ఆయన్ని అనగా యోనాను పునరుద్ధరించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క కృప ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, ఎంత అద్భుతంగా సరిచేస్తూ ఉందో, ఎంత అద్భుతంగా తిరిగి రెండవ అవకాశం ఇస్తుందో మనం గ్రహించాలి. తర్వాత దేవుని యొక్క చిత్తం మారదు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. దేవుని యొక్క చిత్తం మారిపోతుంది, నేను ఆ చిత్తం చేయకపోతే అది పక్కకు వెళ్ళిపోతుంది అనేటువంటి వారుగా మనం ఉండొద్దు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము మారనటువంటివి. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనాలు మారవు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన చిత్తం దగ్గరకు తీసుకొస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ చిత్తానికి లోబడేటువంటి వారుగా ఉండాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు పాప స్థితిని బట్టి మన హృదయం కఠినమైనప్పటికి కూడా ఇది దేవుని చిత్తము, స్వార్థ ప్రకటించడము దేవుని చిత్తము, నా హృదయ స్పందన నాకు సంబంధం లేదు, పరిస్థితులు నాకు సంబంధం లేదు, అవకాశాలు నాకు సంబంధం లేదు, నేను స్వార్థ ప్రకటన చేయాలి, ఇది దేవుని చిత్తమని ముందుకు చొచ్చుకుని వెళ్ళేటువంటి వారుగా ఉండాలి. చాలాసార్లు మీరు ఎందుకు స్వార్థ చేయలేకపోతున్నారంటే, వ్యక్తిగతంగా మనం ప్రశ్నించుకున్నప్పుడు మనం ఎందుకు సువార్త చేయలేకపోతున్నాము అంటే మనం చాలా కారణాలు చెప్తూ ఉంటాం, చాలా కారణాలు చెప్తూ ఉంటాం. కానీ ఇవేవి కూడా దేవుని యొక్క చిత్తాన్ని, సంకల్పాన్ని మార్చవు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క చిత్తము, సంకల్పం ఏంటి? సువార్త ప్రకటించడము దేవుని యొక్క చిత్తము, సంకల్పము. దేవుడు ఆయన యొక్క పరిచర్యలో నిన్ను పాలిభాగస్సుగా చేస్తూ ఉన్నాడు. ఆయన పనిలో నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దాన్ని అందిపుచ్చుకొని పరిస్థితులను బట్టి కాక ఆయన చిత్తమును బట్టి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనం ప్రోత్సహించి బలపరుస్తూ ఉంటాడు. మోషే నత్తివాడే, మాట్లాడటం చేత కాదు. దేవుడు ఏం చేశాడు? అహరోనును ఏర్పాటు చేసి దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు. బహుశా నువ్వు సువార్త చెప్పలేకపోవచ్చేమో, లేకపోతే ఇంకా చెప్పడానికి కొన్నిసార్లు అవరోధాలుగా ఉండు. దేవుడు నువ్వు ప్రభువా నేను చేయాలని ఆశ కలిగి ఉన్నాను, నాకు సహాయం పంపు అంటే దేవుడు నీకు సహాయాన్ని పంపుతాడు. ప్రభువా నేను సువార్త చేయలేకపోతున్నాను, ధైర్యము నాకు సరిపోవట్లేదు, నన్ను ధైర్యపరచు అన్నప్పుడు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. మరి ఇర్మియా నేను బాలుడును ప్రభు అన్నాడు. మరి అత్యధికంగా దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి, అంటే ప్రజల పట్ల భారము కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఇర్మియా మనకు కనిపిస్తూ ఉన్నాడు. బాలుడే కానీ దేవుని యొక్క శక్తి ద్వారా మరి గొప్పగా స్వార్థ ప్రకటన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. యెషయాను చూసినప్పుడు యెషయా కూడా నేను యోగ్యుడున కాను అన్నాడు. దేవుడు ఆయన్ని పవిత్రపరిచి సిద్ధపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుని కొరకు దేవుని చిత్తం చేయు నిమిత్తము నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. దేవుడు ఈ యొక్క సమయంలో మరొకసారి నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఎంతకాలమైంది దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నట్టుగా, ఎంతకాలమైంది దేవుని యొక్క సంకల్పంలో పాలిభాగస్సులు అవుతూ దేవుని యొక్క సంకల్పం చేస్తున్నటువంటి వ్యక్తిగా మీరు ఎంతకాలమైంది. ఒకసారి మనల్ని గమనించుకుందాం. యోనా మరొకసారి మనకు హెచ్చరికిస్తూ ఉన్నాడు. మరి యోనా తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన పరిస్థితిని మార్చుకున్నాడు, అంతటిని మార్చుకొని తన చిత్తాన్ని దేవునికి అప్పగించి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన కృపలో మనల్ని బలపరుస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన విధేయత కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు.
యోనా విధేయత చూపించలేకపోయాడు. రెండోసారి యోనా విధేయత చూపించాడు. ప్రభువు ఆది నుండి తండ్రి అయినటువంటి దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నాడు. విధేయతలో మనకు మాదిరి ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరి నినివే పట్టణస్థులకు యోనా పొడి పొడిగా సువార్త ప్రకటించి ఉండొచ్చు. 40 దినాలలో మీకు మీ పట్టణానికి దుర్గత కలగబోతుంది, మీరు నాశనం అయిపోతారని ప్రకటించి ఆయన మళ్ళీ వెళ్ళి ఏం చేశాడంటే ఒక వృక్షం దగ్గర కూర్చున్నట్లుగా మనకు అనిపిస్తాం. ఒక పందిరి వేసుకొని ఆ పందిరి కూర్చి ఈ పట్టణానికి ఏమవుతుంది అని చెప్పేసి ఆలోచన చేసిన వ్యక్తిగానే ఉన్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణముకు వెళ్ళేంతగా ఆయన సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించే విషయంలో ఆయన మనకు మాదిరి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. తర్వాత శత్రులైన సైతము, తిరుగుబాటు చేసిన సైతము, మరి దేవుడు మరి ఆ తిరుగుబాటు హృదయాన్ని తొలగించి ఏం చేశాడు అంటే మామూలు స్థితిలోకి తీసుకొచ్చాడు. యోనా యొక్క తిరుగుబాటు స్వభావాన్ని తీసుకొచ్చి సరిచేసి నార్మల్ స్థితికి తీసుకొచ్చాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శత్రులుగా ఉన్నటువంటి మనవల్ని ఆయన ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని సరిచేసి తిరిగి నీతిమంతులుగా తీర్మానిస్తూ ఉన్నాడు. మరి ప్రభువుని మనం వేడుకుందాం. ఆయన మనకు సహాయం చేస్తాడు, బలపరుస్తాడు. దేవుని కృపలో ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనం దీవిస్తాడని నమ్ముదాం. దేవుడి మాటలు మనకి ఇలా దీవించును గాక.